అందరికీ నమస్కారం సార్. నేను మీ రాజశేఖర్ ఫ్రమ్ అవర్ సాయి మేధా కోచింగ్ సెంటర్. ఈ రోజు మన స్టూడియోలో వన్ ఆఫ్ ద స్పెషల్ గెస్ట్ హూ గాట్ స్టేట్ సెకండ్ ర్యాంక్ ఇన్ ఏపీఈ సెట్ అండ్ స్టేట్ ఫోర్త్ ర్యాంక్ ఇన్ టిఎస్ఈ సెట్. రెండిట్లలో కూడా ఫ్రమ్ ఈసీఈ డిపార్ట్మెంట్ స్టేట్ సెకండ్ ర్యాంక్ అండ్ స్టేట్ ఫోర్త్ ర్యాంక్ సాధించిన మన భువనేశ్వరి ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. భువనేశ్వరితో పాటుగా వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ నాన్న, ప్లీజ్ వెల్కమ్ మా, వెల్కమ్ మా. రైట్. సో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మరి స్టేట్ సెకండ్ ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఏమనుకున్నారు? ఇప్పుడు ఏ విధంగా ఉంది మీకు? సంతోషంగా ఉన్నారు. అమ్మాయి ఒకతేనా ఇంకా ముగ్గురు? ఏం చేస్తుంది ఇప్పుడు పెద్ద అమ్మాయి? ట్రైనింగ్ ఉంది. ఓకే, పెద్ద అమ్మాయి వచ్చేసి DRDO లో ట్రైనింగ్ లో ఉంది అండ్ అబ్బాయి వచ్చేసి హైదరాబాద్ లో మాస్టర్ మైండ్ లో చదువుతున్నారు. CA ప్రిపేర్ అవుతున్నారు. CA ఫౌండేషన్. రైట్ నాన్న. సో ఇప్పుడు నువ్వు స్టేట్ సెకండ్ ర్యాంకర్ ఏపీఈ సెట్ లో. మరి దీనికి సాయి మేధాలో నీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? అక్టోబర్ ఎండింగ్ లో జాయిన్ అయ్యాను సార్ 2021 లో. ఓకే. అండ్ మా సీనియర్ సజెస్ట్ చేస్తే జాయిన్ అయ్యాను. మీ సీనియర్ సజెస్ట్ చేశారు సాయి మేధాలో. ఓకే. సో అక్టోబర్ 2 అంటే మోస్ట్లీ 5th సెమిస్టర్ నుంచి. సో 5th సెమిస్టర్ నుంచి నీ సాయి మేధాలో నీ జర్నీ స్టార్ట్ అయింది. సో ఆఫ్లైన్ ఆన్లైన్? ఆఫ్లైన్ సార్. ఆఫ్లైన్. సో కంప్లీట్లీ ఆఫ్లైన్. అన్ని క్లాసెస్ అటెండ్ అయ్యేవా? రైట్, వెరీ గుడ్. సో జనరల్ గా సాయి మేధాలో జాయిన్ అవ్వమని ఎందుకు చెప్పారు వాళ్ళు? సాయి మేధాలో ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి? సార్ సాయి మేధాలో అయితే రమణ సార్ డైరెక్ట్ గా టీచ్ చేశారు. అలాగే అక్క వాళ్ళు మా సీనియర్స్ కూడా చాలా బాగా చెప్పారు దీని గురించి రివ్యూ ఇవ్వమంటే. అండ్ మోస్ట్లీ వాళ్ళు ఎక్కువ కేరింగ్ తీసుకుంటారు, ప్రాక్టీస్ టెస్ట్ ఎక్కువ పెడతారు, మాక్ టెస్ట్ పెడతారు అండ్ ఎగ్జామ్స్ అన్ని కరెక్ట్ గా ఇన్ టైం లో కంప్లీట్ చేస్తారని సీనియర్ అక్క సజెస్ట్ చేసి జాయిన్ అయ్యాను సార్. రైట్, వెరీ గుడ్ అమ్మా. సో సాయి మేధాలో మెయిన్ థింగ్ ఏంటి సార్ అంటే ఎస్పెషల్లీ ఫర్ ఈసీఈ ట్రిపుల్ maximum syllabus will covered by the founder, the chairman of Sai Medha, around 25 plus years of experience. Sir, ECE and EEE combined syllabus చాలా వరకు చెప్తారు. అది కాకుండా EEE స్పెషల్ సబ్జెక్ట్స్ కూడా చెప్తాడు. దాంతో పాటుగా ECE లో కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్. దట్ విల్ బి కవర్డ్ బై ద కనకయ్య సార్, వన్ ఆఫ్ ద co-director of Sai Medha. And for EEE also myself Rajshekhar, maximum syllabus రమణ సార్ నేనే కవర్ చేస్తాం. ఈసీలో రమణ సార్ అండ్ కనకయ్య సార్ కవర్ చేస్తారు. దిస్ ఇస్ ద సాయి మేధా మెయిన్ థింగ్. వీ విల్ ఇన్వాల్వ్ ఇన్ టు ద క్లాసెస్ డైరెక్ట్లీ. మాకు ర్యాంక్స్ రావాలి, మా దగ్గర చదివే పిల్లలకి బెస్ట్ ర్యాంక్స్ రావాలి. దానికోసం ప్రతి క్షణం మేము మీ గురించి ఆలోచించడానికి ముందుంటామమ్మా. సో దట్స్ వై ఇప్పటికి కూడా ఏపీ తెలంగాణలో మన సాయి మీద టాప్ ర్యాంక్స్ రావడానికి not only for ESET, for all types of government examinations. ఈ రోజు DRDO లో, ISRO లో, అది కాకుండా ఇంకా BSNL లో, అది కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళలో మాక్సిమం పీపుల్ లాస్ట్ 25 years నుంచి చూసుకుంటే మాక్సిమం పీపుల్స్ విల్ డెలివర్డ్ ఫ్రమ్ సాయి మేధా. మాక్సిమం పీపుల్ విల్ డెలివర్డ్ ఫ్రమ్ రమణ సార్. దిస్ ఇస్ the greatness of Sai Medha coaching center in AP and Telangana, even in Karnataka and Tamil Nadu also. Right Nana? So finally you got second rank means any marks vachai Nana? 74 marks. 74 marks in technical. Yes. And MPC? 76. So మొత్తం కలిపితే 150 marks. So 150 marks out of 200. So really very good score. And finally she got a second rank in state AP and తెలంగాణలో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 4th rank sir. 4th rank. తెలంగాణ ఈసెట్ లో 4th rank. టోటల్ ఎన్ని మార్క్స్? 147 మార్క్స్ sir. 147. మరి ఏపీలో సెకండ్ ర్యాంక్ అంటే తెలంగాణలో 4th ర్యాంక్ ఎందుకు వచ్చింది? ఇంకా పెరగాలి కదా. మ్యాథ్స్ లో కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నాయి, ల్యాబ్ ప్లస్ 4 ఇయర్ సిరీస్. ఓకే. సో టిఎస్ లో లా ప్లస్ అది ఉంది, బట్ మనకి ఏపీలో లేదు కాబట్టి అక్కడ కొంచెం తగ్గింది. బట్ అవి కూడా నువ్వు ప్రిపేర్ అయ్యి ఉంటే అక్కడ కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. అవునా? రైట్, ఓకే. సో ఏపీ తెలంగాణ చిన్న తేడా అదే మ్యాథ్స్ లో కొన్ని సబ్జెక్ట్స్ తేడా ఉండడం వల్ల 4 years series 4 years transform. Otherwise she will be the topper even in TS also.
సో రైట్ అమ్మా. సో ఈ 150 మార్క్స్ ఏపీ సెట్ లో నీకు 74 మార్క్స్ ఫ్రమ్ టెక్నికల్ అండ్ 76 మార్క్స్ ఫ్రమ్ ఎంపీసీ. సో ఎంపీసీ లోనే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. Yes, sir. అంటే ఎంపీసీ ల పైన నువ్వు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసావా లేకుంటే టెక్నికల్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసావా? ఫస్ట్లీ మ్యాథ్స్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఎంపీసీ మీద ఎక్కువ కాన్సంట్రేట్ ఓకే. చేశాను. సో మ్యాథ్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 41. సో మ్యాథ్స్ లో 41 మార్క్స్. 41 is the best score in AP ESET 2022 బికాస్ క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ ని బేస్ చేసుకొని. సో ఈ 41 మార్క్స్ రావడానికి సాయి మీద ఏ విధంగా యూజ్ అయింది అండ్ నీ దగ్గర ఎంత ఉండేది ఫస్ట్? సాయి మీద ఏ విధంగా యూజ్ అయింది? ఫస్ట్ నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టము. Very good. సో ఆ జీల్ అనేది నాకు ఉండేది, మంచిగా చేశాను అన్న హోప్ కూడా ఉండేది. Very good. అండ్ ఇక్కడికి వచ్చాక రాయుడు సార్, సురేష్ సార్, Okay. ప్రభంజన్ సార్ చాలా బాగా డీల్ చేసేవాళ్ళు. Very good. సార్ వాళ్ళు ఎంతో కేరింగ్ గా స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ని బట్టి వాళ్ళు డీల్ చేసేవాళ్ళు. Right. చాలా అండర్స్టాండబుల్ గా అంత ఫస్ట్ అన్ని ఫార్ములాస్ చెప్పడము, దానికి సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ చేయించడము. సో సార్ వాళ్ళు బాగా డీల్ చేశారని చెప్తాను. రైట్ అమ్మా. జనరల్ గా సాయి మేధాలో వి హ్యావ్ ఏ 3 గ్రేట్ ఫ్యాకల్టీస్ ఫర్ మ్యాథ్స్, బట్ అది సరిపోదు కదా. Yes, sir. ఇంకా రావాలంటే నువ్వేం చేసావు? మ్యాథ్స్ Firstly- బిలాంగ్స్ టు మ్యాథ్స్. ఫస్ట్లీ ఫార్ములాస్ అన్ని ఒక బుక్ లో రాసుకునేదాన్ని, Very good. అవి రిపీటెడ్ గా చదువుతూ ఉండేదాన్ని. వెరీ గుడ్. సో మీ జూనియర్స్ కి ఏం చెప్తావు? మ్యాథ్స్ లో 41 కాదు, వాళ్ళకి కావాలి 49 కావాలి, 49 మార్క్స్ కావాలి, ఖచ్చితంగా 49 మార్క్స్ కావాలంటే మ్యాథ్స్ వరకు ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తాము? ఫస్ట్ వాళ్ళు ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. Okay. ఏవైతే టఫ్ గా ఫీల్ అవుతున్నారో ఆ ఫార్ములాస్ అన్ని రాసుకోవాలి. ఈజీగా ఉన్న ఫార్ములాస్ అన్ని ఒక సైడ్ రాసుకోవాలి. ఈజీగా ఉన్న ఫార్ములాస్ రెగ్యులర్ టైమ్స్ లో ఓపెన్ చేసి చదువుకుంటే చాలు, బట్ టఫ్ గా ఉన్న ఫార్ములాస్ డైలీ చదువుకోవాలి. ఓకే. సో ఫార్ములా నోట్స్ చేసుకొని ఇంకా ఎగ్జామ్స్, వాట్ అబౌట్ ఎగ్జామ్స్? ప్రీవియస్ బిట్స్ అనేటివి రివైజ్ చేసుకుంటూ ఉంటూ, Very నెక్స్ట్ good. అలాగే సాయి వేదాలో మనకి టెస్ట్ అనేటివి ఉంటాయి, అవన్నీ అటెంప్ట్ చేస్తూ వాటిలో మన స్కోరింగ్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే స్కోరింగ్ చెక్ చేసుకున్నాక ఆ కీ అనేది మనం చెక్ చేసుకొని వెరిఫై చేసుకోవాలి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే సార్ వాళ్ళని అడిగితే చెప్తారు. సార్ వాళ్ళని ఎప్పుడైనా అడిగేవా నువ్వు డౌట్స్? Yes, sir. ఏ సార్ అడిగావా ఎక్కువ డౌట్స్? రాయుడు సార్. రాయదు సార్ చెప్పేవాడా? ఎస్ సార్. ఎప్పుడైనా ఎప్పుడు క్వశ్చన్ అడిగినా కానీ ఎస్ సార్. చెప్పేవాడా? విత్ ఇన్ ఏ డే లో రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు సార్. ఓకే. సో ఈ విధంగా సాయి మేధాలో మీకు ఎలాంటి డౌట్స్ అయినా సరే, ఏ ఫ్యాకల్టీని అడిగినా సరే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. ఆ విధంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడమే వాళ్ళ మెయిన్ మోటో సార్. మీ నుంచి మంచి ర్యాంక్స్ తీసుకురావడం అనేది ఇక్కడ ఫ్యాకల్టీ యొక్క ఎయిమ్. అది వాళ్ళకి నేమ్. ఈ రోజు ఇక్కడ కూర్చొని సుబ్బరాయుడు సార్, సురేష్ సార్, ప్రభంజన్ సార్ మీ వల్ల మేము మాక్సిమం మార్క్స్ తీసుకొచ్చాము, దానివల్ల నాకు టాప్ ర్యాంక్ వచ్చింది అంటే వాళ్ళ సంతోషం అంతా ఇంత కాదు. దానికి రియల్లీ మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. రైట్ నాన్న, వాట్ అబౌట్ కెమిస్ట్రీ ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు? దినకర్ సార్ చెప్పారు, శివకుమార్ సార్ చెప్పారు. Hmm. సార్ వాళ్ళు ఫస్ట్ కాన్సెప్ట్స్ అన్ని చెప్పేసేవాళ్ళు, తర్వాత దానికి సంబంధించిన ప్రీవియస్ బిట్స్, దానికి రిలేటెడ్ బిట్స్ అనేవి చెప్పేవాళ్ళు. ఓకే 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 వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఫ్యామిలీ. ఫిజిక్స్ వచ్చేసి ఇమ్రాన్ సార్ అండ్ మ్యాథ్స్ సార్ అండ్ కెమిస్ట్రీ సార్, రియల్లీ వెరీ థ్యాంక్. అంటే జనరల్ గా మీలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి మేము ప్రౌడ్ గా ఈరోజు చాలా ప్రౌడ్ గా అందరి ముందు ఇలా మన సాయి మీద నుంచి ఇన్ని ర్యాంక్స్ వచ్చాయని చెప్పుకోగలుగుతున్నాము. ఈ ప్రతి ర్యాంకర్ వెనుక సాయి మీద మేనేజ్మెంట్ ఎంత కష్టం ఉందో, సాయి మీద ప్రతి ఫ్యాకల్టీ కూడా అంత హార్డ్ వర్కింగ్ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా సాయి మేధాలో టీచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా రమణ సార్ తరపున అండ్ సాయి మేధా టీమ్ తరపున కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ నాన్న, ఎంపీసీ బాగానే చేసావు. ఎంపీసీలో నీకు 76 వచ్చాయి. Yes, sir. ఇంకా ఎక్కువ రావాలంటే Yes, sir. పాసిబుల్ అవుతుందా కదా? ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది సో జనరల్ గా ఇప్పుడు మీ జూనియర్స్ నెక్స్ట్ ఇంకా ఎక్కువ మార్క్స్ రావాలంటే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తావు? టోటల్ ఎంపీసీలో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ ఓపెన్ చేసుకొని కాన్సెప్ట్ మొత్తం తరోగా ఫినిష్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రీవియస్ బిట్స్ మనం ట్రై చేయాలి. అవి కన్ఫర్మ్ గా మనం చేయగలము అని ఒక హోప్ వచ్చినప్పుడు సాయి మీద టెక్స్ట్ బుక్స్ లో ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, Very ప్రాక్టీస్ good. బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి. అన్ని మనం ఫుల్ఫిల్డ్ గా కంప్లీట్ చేసాము అంటే కంపల్సరీ ర్యాంక్ అనేది వస్తుంది. సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు. రైట్, వెరీ గుడ్. సో అవన్నీ జనరల్ గా మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రీవియస్ ఈ సెట్ బిట్స్ అన్ని చేసిన తర్వాత అండ్ సాయి మీద మెటీరియల్ లో నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, అవన్నీ చేస్తే అప్పుడు మళ్ళీ సాయి మీద వాళ్ళ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ ఓన్లీ ఎంపీసీ పైన 10 గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేశారు.
ఆ 10 గ్రాండ్ టెస్ట్లు రాసావా Yes, sir. అన్ని? Yes, సో sir. జనరల్ గా ఆఫ్లైన్ లో ఎగ్జామ్స్ లో ప్రతి దాంట్లో నువ్వే టాపర్. Yes. అవునా? ఆఫ్లైన్ ఎగ్జామ్స్ లో ఇక్కడ ప్రతి ఎగ్జామ్ లో కూడా అమ్మాయి టాపర్. మోస్ట్లీ సాయి మీద టీం అందరికి తెలుసు, షీ విల్ గెట్ అట్లీస్ట్ టాప్ సెకండ్ ఆర్ టాప్ థర్డ్ ర్యాంక్. సో అల్టిమేట్లీ షీ గాట్ దట్. బికాస్ టాప్ సెకండ్ ఆర్ టాప్ థర్డ్ ఎందుకన్నామంటే మన సాయి మీదలోనే కాంపిటీషన్, బయట వాళ్ళతో కాదు. ఈసీలో టాప్ 10 లో 8 ర్యాంక్స్ ఓన్లీ ఫ్రమ్ సాయి మీద. ద కాంపిటీషన్ ఈస్ హియర్ ఇట్ సెల్ఫ్. సో అలా ఇలా ఒక 3-4 మెంబర్స్ వీళ్ళు, ఎస్ వి నో దట్ వీళ్ళే ఖచ్చితంగా బెస్ట్ ర్యాంక్ తీసుకొస్తారు, అందులో ఎక్స్పెక్టెడ్ క్యాండిడేట్స్. నౌ షీ గాట్ ఆల్రెడీ రైట్ నాన్న. సో కమింగ్ టు టెక్నికల్, జనరల్ గా టెక్నికల్ చాలా ఇంపార్టెంట్. Yes, sir. టెక్నికల్ ఎంత ఇంపార్టెంట్ అంటే అవుట్ ఆఫ్ 100 మార్క్స్ కి వి మే గెట్ ఈవెన్ మోర్ మార్క్స్. సో నీకు 74 మార్క్స్ వచ్చినాయి, రియల్లీ వెరీ గుడ్ మార్క్స్. ఆ పేపర్ కి వెరీ గుడ్ మార్క్స్. సో ఈ 74 మార్క్స్ లో అంటే నీకు బాగా కాన్ఫిడెన్స్ ఇచ్చిన సబ్జెక్ట్ ఏది? ఎస్ అని EDC కమ్యూనికేషన్స్. ఈడిసి కమ్యూనికేషన్. ఎవరు చెప్పారు ఈడిసి? రమణ సార్ చెప్పారు. ఈడిసి రమణ సార్. సో ఈడిసి వెరీ అంటే బేసిక్ సబ్జెక్ట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్. అరౌండ్ ఎన్ని మార్క్స్ వస్తాయి నాన్న ఈడిసి? 15 మార్క్స్. 15 మార్క్స్. సో 15 మార్క్స్ దట్ ఈస్ ఆ సబ్జెక్ట్ ఎవరు చెప్తారు మన సాయి మేధాలో అంటే 25+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. డాక్టర్ జి రమణ సార్, ద ఫౌండర్ ఆఫ్ సాయి మేధా. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఫీల్ దట్ డైరెక్ట్ గా ఎగ్జామ్ లో సార్ చెప్పిన క్వశ్చన్స్ వస్తాయి 99%. Like and then after communication, advanced communication and AC and DC almost 30-35 marks of Yes. syllabus. So ఎవరు చెప్పారు మన సాయి మేధాలో? కనకయ్య సార్ చెప్పారు. కనకయ్య నాయుడు సార్. ఎలా చెప్పాడు? బాగా చెప్పాడా? Yes, sir. బాగా Yes. బాగా చెప్పాడా? చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. సో ఫర్ కమ్యూనికేషన్ రియల్లీ ద కనకయ్య నాయుడు sir, one of the Sai Medha faculty, Sai Medha team. So sir also gives you very good knowledge in order to get the good rank, no doubt at all. సో అది కాకుండా ఇంకా అఫ్ కోర్స్ సాయి మేధాలో రమణ సారు, కనకయ్య సారు, ఈసీకి ఇంకా పెట్టిన పేరు. అది కాకుండా ఇంకోటి చెప్పారు, ఇంకా ఎలా చెప్పారు? ఇంకా నెట్వర్క్ థియరీ వచ్చి రామానాయుడు రామానాయుడు సార్. సార్. అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నిరంజన్ సార్ చెప్పారు. ఓకే, బాగా చెప్పారా? Yes, sir. ప్రతి ఫ్యాకల్టీ. Yes, sir. Super, sir. ఓకే, వాట్ అబౌట్ ఎగ్జామ్స్ ఆన్ టెక్నికల్ ఆల్సో? సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ ఏమైనా ఎగ్జామ్స్? ప్రతి సబ్జెక్ట్ లో టాపిక్స్ బేస్డ్ గా ఎగ్జామ్స్ ఉండేవి. Very good. ఆ ఎగ్జామ్స్ అన్ని అటెంప్ట్ చేశాను. Okay. అలాగే మనం కాన్సెప్ట్స్ చదువుకుంటుంటే ఏ కాన్సెప్ట్ అయితే మనం చదువుతాము, సార్ వాళ్ళు ఏ కాన్సెప్ట్స్ అయితే డీల్ చేస్తారు ఆ కాన్సెప్ట్స్ నుంచి బిట్స్ అనేవి వచ్చేటివి మోస్ట్లీ. ఓకే, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సో ఫైనల్లీ ఇవన్నిటిని కలుపుకొని అంటే జనరల్ గా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ రావాలంటే ఏదో ఒక్క ఇన్ఫ్లుయెన్స్ సరిపోదు. నాకు తెలిసి సాయి మీద ఇన్ఫ్లుయెన్స్ వల్ల మాత్రమే వచ్చిందని నేను అనుకోను. ఇంకా ఎవరు మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు? మీ కాలేజ్ వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళు, అక్కడ ఎవరు, ఇక్కడ ఎవరు, ఆ విధంగా ఉంటారు కదా. సో నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళలో కాలేజ్ లో ఎవరు, మీ ఫ్యామిలీలో ఎవరు? ఫస్ట్ మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది మా ఫ్యామిలీ సార్. Okay. ఫ్యామిలీలో మా పేరెంట్స్ తర్వాత నాకు మెయిన్ ఇంపార్టెంట్ మా ఇద్దరు బాబాయిలు. Okay, very సో good. వాళ్ళ ఎంకరేజ్మెంట్, వాళ్ళ హోప్, వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ నా మీద ఉంచిన నమ్మకము Okay. అండ్ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. ఓకే, వాళ్ళిద్దరికి ఒకసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి. వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మై అంకుల్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్ కూడా. సో మీ హోప్ ని నిలబెట్టింది అనుకుంటున్నాము. మేమైతే చాలా హ్యాపీ అమ్మాయి విషయంలో. ఫుల్లీ హార్డ్ వర్కర్ అండ్ అంటే మాకు తెలుసు తన హార్డ్ వర్క్ కి ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుందని. బట్ ఆ హార్డ్ వర్క్ వెనకాల మీ సపోర్ట్ కూడా ఉంది అనడంలో అది చాలా మంచి విషయం. ఇంక ఇలానే సపోర్ట్ చేసి మీ సపోర్ట్ కి మా సపోర్ట్ కూడా యాడ్ చేస్తాం. అమ్మాయి ఖచ్చితంగా తన ఎయిమ్ ని రీచ్ అవ్వాలి, తను ఏమనుకుంటే అది రీచ్ అవ్వాలి ఖచ్చితంగా. ఓకే నాన్న, కాలేజ్ లో మరి కాలేజ్ లో ఎవరు? మా కాలేజ్ స్టాఫ్ లో అయితే హెచ్ఓడి మేడం సరస్వతి మ్యామ్, Okay. ప్రగతి మ్యామ్, ఈర్షా మ్యామ్, Right. అందరూ సపోర్ట్ చేశారు. అందరూ. సో జనరల్ గా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఏ కాలేజ్ అన్నావు? పద్మావతి ఉమెన్స్ పాలిటెక్నిక్. పద్మావతి ఉమెన్స్ పాలిటెక్నిక్ లో షీ డన్ హర్ డిప్లొమా. అండ్ కాలేజ్ లో ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ మీ సిస్టర్ వచ్చేసి మా సిస్టర్ డిఆర్డిఓ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
DRDO lo now training. She has also from completed her BTech. Yes, sir. BTech from which college nana? పద్మావతి మహిళా యూనివర్సిటీ. సో బోత్ ఇద్దరు కూడా పద్మావతి కాలేజ్ లోనే కంప్లీట్ చేశారు. రియల్లీ వెరీ గుడ్. అండ్ వాట్ అబౌట్ ఇంకా తమ్ముడు ఏం చేస్తున్నాడు? తమ్ముడు సిఏ కోచింగ్ తీసుకుంటున్నారు. సో వెరీ గుడ్ అమ్మా, అందరూ కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు. ఇంకా మంచి పొజిషన్ కి రావాలని కోరుకుంటున్నాను. రైట్, ఫైనల్ గా సో నీ ఏం ఏంటి మరి నెక్స్ట్ ఏంటి, ఏం అవ్వాలనుకుంటున్నాను? సివిల్స్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. సివిల్స్, IAS. అంటే జనరల్ గా నువ్వు డిప్లొమా బీటెక్, మీ అక్క కూడా బీటెక్ నుంచి డిఆర్డిఓ అంటే రియల్లీ వెరీ గుడ్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా, అంటే ఒక సర్వీస్ ఓరియంటెడ్ లో. మరి నువ్వు అటు సైడ్ కాకుండా ఇటు సైడ్ వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నావు? కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ప్లస్ నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. Very good. అండ్ మా గ్రాండ్ ఫాదర్ ఏమి సివిల్స్ లో నీకు జాబ్ రావాలని, అంటే సర్వీసెస్ లో నువ్వు ఉండాలని గ్రాండ్ ఫాదర్ ఏం. ఓకే, సో ఖచ్చితంగా సార్ మీ ఏం అంటే మీ గోల్ ని రీచ్ అవుతుంది అమ్మాయి. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని రీచ్ అవ్వాలని మా తరపు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రైట్, సో ఇవన్నీ పక్కన పెడితే ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీ జూనియర్స్ ఉన్నారు కదా, మీ జూనియర్స్ అంటే మీ డిప్లొమా కాలేజ్ జూనియర్స్ కానీ ఇంకా ఏపీ అండ్ తెలంగాణ అందరూ చూస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే నీకు ఏపీలో 2nd ర్యాంక్ అండ్ తెలంగాణలో 4th ర్యాంక్. జనరల్ గా మాట్లాడుకుంటే ఈ జూనియర్స్ కూడా టాప్ ర్యాంక్ రావాలంటే వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయాలి వాళ్ళ ప్రిపరేషన్? వాళ్ళ ప్రిపరేషన్ తో పాటుగా ఏ విధంగా ప్రిపేర్ అవుతారు? జనరల్ గా అందరూ ప్రిపేర్ అవుతారు, అందరూ స్టార్ట్ చేస్తారు, బట్ అందరికీ రాదు. సో వాళ్ళ ప్రిపరేషన్ ఏ విధంగా జరగాలి అంటే నీ వ్యూలో నువ్వు ఇచ్చే సజెషన్స్ ఏంటి వాళ్ళకి? ఫస్ట్లీ వాళ్ళు 4th సెమిస్టర్ నుంచి వాళ్ళ ప్రాక్టీస్ అనేది ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. అప్పటి నుండి స్టార్ట్ చేస్తేనే వాళ్ళు ఎలాగో వాళ్ళ సబ్జెక్ట్స్ అనేవి సెమ్లో చదువుకుంటూ ఉంటారు కాబట్టి అప్పటి నుంచే స్టార్ట్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ వాళ్ళ ఒక కాన్సెప్ట్ని బాగా తరువుగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. దాని తర్వాత వాళ్ళకు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. హార్డ్ టాపిక్స్ అన్ని ఒక సైడ్ ప్రిపేర్ చేసుకోండి అండ్ ఈజీ టాపిక్స్ అన్ని ఒక సైడ్ ప్రిపేర్ చేసుకోండి. హార్డ్ టాపిక్స్ని డైలీ రివైజ్ చేసుకుంటూ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది. అలాగే వాళ్ళు కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రీవియస్ బిట్స్ కూడా ఒకేసారి చదువుకుంటూ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది. అలాగే సాయి మీద వాళ్ళు కండక్ట్ చేసిన ప్రాక్టీస్ టెస్ట్ కూడా ప్యారల్ గా రాస్తూ ఉంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. రైట్, సో ఈ విధంగా ఎవరైతే టాప్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో రిమెంబర్ గాయస్, అది ఒక యజ్ఞం లాగా చాలా రోజుల నుంచి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే అది హ్యాబిట్ అయిపోవాలి నీ ప్రిపరేషన్. ఎస్, నీ మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోవాలి. ఎస్, ఐ హావ్ టు గెట్ ద గుడ్ మార్క్స్, గుడ్ ర్యాంక్. దానికోసం నేను ఏం చేయాలి? ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అనేది అమ్మాయి చెప్పినట్లుగా 4th, నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావా? 4th సెమిస్టర్, 5th సెమిస్టర్? 5th సెమిస్టర్ లో జాయిన్ అయ్యావు. సో లైక్ 4th or 5th సెమిస్టర్ నుంచి ఒక 1 year నుంచి మీరు ఆఫ్లైన్ ఆర్ ఆఫ్లైన్ లో అయినా సరే ఆన్లైన్ లో అయినా సరే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఆ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్ అంటే, ఒకటి మీ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, మీ మిస్టేక్స్ మీకు తెలియడానికి, మీ టైంని మేనేజ్ చేసుకోవడానికి మెయిన్ గా. ఎందుకంటే 200 క్వశ్చన్స్ ఇన్ 3 hours అంటే ఒక్క క్వశ్చన్ కి 1 minute కూడా ఉండదు. అంత తక్కువ టైంలో ఎగ్జామ్ రాసి దట్టు ఆ ఎగ్జామ్ లో నువ్వు టాప్ మార్క్స్ తీసుకొచ్చుకోవాలి అంటే, ఎందుకంటే మాక్సిమం పీపుల్ అంటే డిప్లొమా వాళ్ళకి మ్యాథ్స్ రాదు అనుకుంటారు. ఎందుకు రాదు సార్? అదొక ఫోబియా అంతే. ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ లో అవుట్ ఆఫ్ 50 48 తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దట్ ఈస్ వెరీ ఈజీ. మీకు అది ఒక హ్యాబిట్ లాగా మారాలి. బట్ అది ఏదో 1 నెలలో 2 నెలలో 3 నెలలో అది పోదు సార్. అది ఒక ప్రాసెస్ తో వెళ్తూ ఉంటే మ్యాథ్స్ ఈజీయా హార్డా? డిప్లొమా వాళ్ళందరికీ ఈజీనా? వాళ్ళు ఎలా చదివితే వాళ్ళకి ఈజీ అవుతుంది. వాళ్ళకు జనరల్ గా డిప్లొమాకి వచ్చాము అంటే ఇంటర్మీడియట్ లో బాగా చేస్తారు మ్యాథ్స్, మాకు రాదు అని ఫీల్ అవుతారు. నువ్వేం చెప్తావు వాళ్ళకి? ఫస్ట్లీ మ్యాథ్స్ అనేది పెద్ద టఫ్ సబ్జెక్ట్ అనేది కాదు, ఈజీగా ఉంటుంది. కాకపోతే దాన్ని మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అది కష్టము అనుకుంటే అది కష్టంగానే ఉంటుంది. ఈజీ అనుకొని చదివితేనే అది ఖచ్చితంగా ఈజీగా ఉంటుంది. రైట్ నాన్న. సో ఆ విధంగా మ్యాథమెటిక్స్ లో మీకు బాగా చేస్తున్నారు అంటే మీ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయింది అంటే ఖచ్చితంగా బెస్ట్ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే మనకి ఎంపీసీలో మ్యాథమెటిక్స్ ఒకటే 50 మార్క్స్. ఆ 50 మార్క్స్ కి మీరు బాగా ప్రిపేర్ అవుతే 48 కూడా వస్తాయి. అలాగే కెమిస్ట్రీలో మాక్సిమం 8 మార్క్స్ తీసుకొచ్చుకోవచ్చు.
25 తీసుకొచ్చి 25 తీసుకురావచ్చా? మన సాయి మీద ఫ్యాకల్టీని ఫాలో అవుతే వస్తాయా 25? కంపల్సరీ వస్తాయి. సో లైక్ దట్ సాయి మీద ఫ్యాకల్టీ అండ్ సాయి మీద ఎగ్జామ్స్ మీరు బాగా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా కెమిస్ట్రీలో 25 అవుట్ ఆఫ్ 25 వస్తాయి సార్. అంటే జస్ట్ మీరు మ్యాథ్స్ కెమిస్ట్రీ బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తే ఓన్లీ వీటి రెండిట్లలోనే 70 మార్క్స్ స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది, జస్ట్ ఫ్రమ్ అవర్ సాయి మీద ఫ్యాకల్టీ అండ్ సాయి మీద మెటీరియల్. అది కాకుండా టెక్నికల్లో మాక్సిమం ఎంతవరకు తీసుకొచ్చుకోవచ్చు? 90 తీసుకురావచ్చా? సో 90 తీసుకురావాలంటే ఆ టెక్నికల్లో ఏ సబ్జెక్ట్స్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి, దేని నుంచి స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ అనేవి చదువుకోవాలి. దాంట్లో మెయిన్ ఈడిసి, కమ్యూనికేషన్స్, నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఓకే, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఎవరు చెప్పారు ఇక్కడ మనకి? నిరంజన్ సార్ బాగా చెప్పారు. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ రైట్. సో జనరల్ గా ఈడిసి బేసిక్స్ లెవెల్ సబ్జెక్టు అండ్ నెట్వర్క్ థియరీ అండ్ డిజిటల్ అండ్ కమ్యూనికేషన్ ఇలా ఏవైతే ఉన్నాయో మీ సెమిస్టర్ అంటే మీరు 4th సెమిస్టర్ నుంచి కోచింగ్ స్టార్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే మీరు కోచింగ్ తీసుకున్నది మీ సెమిస్టర్ ఎగ్జామ్స్ లో కూడా ఉంటుంది. అంటే మీ కోచింగ్ తీసుకునేటప్పుడు కోచింగ్ కవర్ అవుతుంది, మీ సెమిస్టర్ మార్క్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తారు, అది ఒక హ్యాబిట్ లాగా మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా టాప్ ర్యాంక్ రావడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా నెక్స్ట్ ఎవరైతే 2023 ఈసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఎస్విజిపి కానీ అండ్ పద్మావతి ఉమెన్స్ కానీ ఇంకా అనంతపూర్ కానీ ఇంకా లైక్ వైజాగ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కంచర్లపాలెం కానీ అండ్ కాకినాడ, రాజమండ్రి, లైక్ వి హ్యావ్ ఎ బెస్ట్ డిప్లొమా కాలేజెస్. మీ కాలేజ్ లో ఆల్రెడీ సాయి మీద ఒక హిస్టరీ క్రియేట్ చేసి పెట్టింది సార్, మీరు చేయాల్సింది రీక్రియేటే. ప్రతి కాలేజ్ నుంచి ఆనిముత్యాలు ఆల్రెడీ తయారయ్యారు. ఆ కాలేజ్ లో ఉన్న ఫ్యాకల్టీ, ఆ కాలేజ్ లో ఉన్న ఎన్విరాన్మెంటల్ వాళ్ళని క్రియేట్ చేసింది, చాలా మంది ఆల్రెడీ టాప్ ర్యాంక్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి ఇక్కడ చిత్తూరు వరకు ఏపీలో ప్రతి కాలేజ్ లో కూడా మన సాయి మీద నుంచి టాపర్స్ ఆల్రెడీ ఉన్నారు సార్. ఇప్పుడు నెక్స్ట్ 2023 ఈసెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఈ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఈ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఖచ్చితంగా చేంజ్ చేయాలి. yes, I have to get the good rank. సివిల్లో ఫస్ట్ ర్యాంక్, ఈసీలో ఫస్ట్ ర్యాంక్, ఇంకా చాలా టాప్ 10 లో చాలా ర్యాంక్స్ ఓన్లీ ఫ్రమ్ అవర్ సాయి మీద, ఈవెన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ అండర్ ద గైడెన్స్ ఆఫ్ రమణ సార్. సో కమింగ్ టు సాయి మీద తిరుపతిలో మేనేజ్మెంట్ ఏ విధంగా సపోర్ట్ చేసింది? ఫస్ట్ వాళ్ళు ఏ స్టూడెంట్ మీద అయినా కేరింగ్ అనేది తీసుకుంటారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా ఫస్ట్ కేరింగ్ అనేది తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. రైట్. సో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం, రిజల్ట్ ఇవ్వడం అన్ని. ప్రతి ఎగ్జామ్ ఆఫ్లైన్ లో కండక్ట్ చేసిన ప్రతి ఎగ్జామ్ కి రిజల్ట్స్ ఇచ్చారా మీకు? ఓకే, లైక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆన్లైన్ లో నెంబర్ ఆఫ్ టెస్ట్లు కండక్ట్ చేసి ఈ తిరుపతి సాయి మీదలో సునీల్ సార్ అండ్ షణ్ముగ సార్ అండ్ మన టీమ్, ఆ టీమ్ కి ఖచ్చితంగా 100% మీకు బెస్ట్ ర్యాంక్ తీసుకురావడానికి సుబ్బు సార్. సో వీళ్ళందరూ, అదే విధంగా మన సాయి మీద విజయవాడ బాలు సార్, లైక్ సాయి మీదలో ప్రతి ఒక్కరు కూడా మీకోసం మీకు బెస్ట్ ర్యాంక్ ఇవ్వడానికి వీళ్ళు ఖచ్చితంగా మా సైడ్ నుంచి 100% సపోర్ట్ ఉంటుంది సార్. మీరు చేయాల్సింది సాయి మీదలో ఇన్వాల్వ్. నెక్స్ట్ ఈసెట్ 2023 లో we have to crack the big ranks. ఖచ్చితంగా ప్రతి బ్రాంచ్ లో కూడా we have to get the top ranks. అది మా ఎయిమ్. మీ ఎయిమ్ కూడా అదే అవుతే మీరు కూడా మాతో జాయిన్ అవుతే you will get the best results. We can recreate the history surely. For that మన సాయి మీద ఫ్యాకల్టీ అందరూ కూడా రెడీగా ఉన్నారు. సో డోంట్ నెగ్లెక్ట్ యువర్ టైం నాన్న, డోంట్ నెగ్లెక్ట్ యువర్ సెల్ఫ్. ఈసెట్ ప్రిపేర్ అవుతున్నారు అంటే దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ గైస్. రైట్ నాన్న. సో ఫైనల్లీ నువ్వు ఇంకా ఏమైనా చెప్పాలంటే ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి ఫైనల్ గా? ఇంకా క్లోజ్ చేసే ముందు మమ్మీ, డాడీ, మీ బాబాయ్స్ అండ్ మీ కాలేజ్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి ఒకసారి స్పెషల్ థ్యాంక్స్. ఫస్ట్ మా పేరెంట్స్ అండ్ మా ఇద్దరు బాబాయిలకి, నెక్స్ట్ కాలేజ్ మేనేజ్మెంట్,
నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సాయి మీద సాయి మీద రైట్ అమ్మా. సో ఇంకా నువ్వు ఇలాంటివి ఇంకా బెస్ట్ పొజిషన్ కి రీచ్ అవ్వాలని కోరుకుంటూ, అండ్ ప్రతి సిచ్యువేషన్ లో కూడా నీకు సాయి మీద ఖచ్చితంగా వెన్నంటే ఉంటుంది. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా సాయి మీద నుంచి తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు షణ్ముగ సార్ స్మాల్ ఎంకరేజ్మెంట్ పర్పస్ చిన్న చెక్ తో సారు స్టూడెంట్ ని